అందరికీ తెలిసిన వాక్యం, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక అనేటువంటి మాట అందరికీ తెలుసు. కానీ ఎంతమంది దాన్ని పాటిస్తున్నారు అని చూస్తే చాలా వరకు తక్కువే. ఎందుకు తక్కువ అంటున్నానంటే, మరి అపహాస్యమును గురించినటువంటి విషయాలు తెలియకనే కొందరు పొరపాటు చేస్తూ ఉన్నారు. మనం సంతోషించాల్సింది దేవునిలో, దేవుని స్తుతించడంలో, దేవుని ఆరాధించడంలో, దేవుని సన్నిధిలో, దేవుని కొరకైనటువంటి పనులు చేయడంలో మనం సంతోషించగలగాలి. అది ఆత్మీయమైనటువంటి సంతోషం. శారీరకమైనటువంటి సంతోషం ఏ విధంగా ఉంటుందంటే, ఎదుటివారిని కించపరిచేటప్పుడు వచ్చేటువంటి ఆ నవ్వునే సంతోషం అని భావిస్తూ లోకులు జీవిస్తూ ఉన్నారు. మరి ఎదుటివారిని మాట్లాడేటువంటి కొన్ని మాటల ద్వారా వాళ్ళ హృదయం ఎలా నొచ్చుకుంటుందో ఎవరికీ తెలియదు. అలా నొచ్చుకున్నటువంటి స్థితులలో వాళ్ళు దేవుని వైపు చూసి మొర్ర పెడతారు. ఆ మొరకు, ఆ బాధకు కారణం మీరవుతారేమో, జాగ్రత్త.